ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించినటువంటి నదీ జలాలపై రాజీ పడడం, ఇంకా దాన్ని ఆయన గారు ఇదేదో ఎత్తుగడ అని చెప్పుకుంటున్నాడు. ఎత్తుగడ లేదు, మన్ను లేదు. నీ గురువు గారికి తొత్తుగా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ద్రోహాన్ని తలపెడతా ఉన్నావు. రేవంత్ రెడ్డికి ఒక సమస్య ఉన్నది. ఆయనకు ఏదైనా నిజాలు చెప్పినప్పుడు ఆయన దగ్గర సమాధానం లేనప్పుడు తిట్ల దండకం అందుకుంటాడు, తిట్ల పురాణం అందుకుంటాడు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒక్కటే, సరే నువ్వు మమ్మల్ని తిడితే ఈ రాష్ట్రం కోసం భరిస్తాం, కానీ నిన్ను ప్రశ్నించడం మాత్రం ఆపం, నిన్ను ప్రశ్నించడం మాత్రం ఆపం. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఒక ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ఈ రాష్ట్రానికి దెబ్బ తగులుతుందంటే, రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే ముందుండి పోరాడే పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అందుకే ఈ ప్రధానమైనటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీగా, ఒక బాధ్యత కలిగిన ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా ఈ అంశాన్ని ఇవాళ ప్రజల ముందు పెడతా ఉన్నాం. ప్రభుత్వం మీద నిద్రలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఈ కాంగ్రెస్ పాలకుల పుణ్యమాని కృష్ణానదిని బనకచెర్ల రూపంలో కృష్ణార్పణం చేసిండ్రు, తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు గోదావరిని కూడా పూర్తిగా మళ్లించి తెలంగాణకి ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. సరే, ఆంధ్రప్రదేశ్ ఆ ప్రయత్నం చేస్తే అడ్డుకోవాల్సింది. ఎందుకంటే మనం రాష్ట్రం సాధించుకున్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అంటే పాలకులు వాళ్ళే అయింది కనుక కొంత అర్థం చేసుకోవచ్చు. ఇవాళ స్వరాష్ట్రంగా ఉన్న తెలంగాణ దాన్ని నిక్కదీసి గట్టిగా నిలబడి ప్రశ్నించాల్సింది పోయి డూడు బసవన్నలాగా ఈరోజు తలలూపుతా ఉన్నారు. మీకు తెలుసు ఇప్పటిదాకా ఏం జరిగిందో, మీకు కూడా తెలుసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏంది గోదావరి విషయంలో, మొదలు గోదావరి బనకచెర్ల అని ఒకటి స్టార్ట్ చేసింది. దాన్ని ఎవరు బయటపెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీయే బయటపెట్టింది. ఈ గోదావరి బనకచెర్ల అనేది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నువ్వు ఎట్లా తీసుకుపోతావు అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. అంతేకాదు, జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారంగా గోదావరి నీళ్లు కృష్ణా పరివాహకానికి మళ్లించినట్టయితే 14:21:45 రేషియోలో తెలంగాణకు హక్కులు సంక్రమిస్తాయని మేము హెచ్చరించినాం. 14 కర్ణాటకకు, 21 మహారాష్ట్రకు, 45 అబో ఎన్ఎస్పి అంటే తెలంగాణ. అది ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు. అందులోనే ఇంకో మాట చెప్పిండ్రు, ఈ 80 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకపోతే కూడా ఇదే నిష్పత్తిలో ఎగువ రాష్ట్రాలకు హక్కు కలిగి ఉంటాయి అని చెప్పినారు. ఆ రోజు మేము అదే చెప్పినాం, గోదావరి బనకచెర్ల అంటూ చేస్తే మాకు ఎగువ రాష్ట్రమైనటువంటి తెలంగాణకు మాకు ఆ హక్కులు రేషియోలో ఇవ్వాల్సి ఉంటుంది అని బీఆర్ఎస్ హెచ్చరించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపినాం. సరే, వీళ్ళు ఏదో పోయి కోర్టుల కేసు వేసిండ్రు, అది రిట్ వేస్తే డిస్మిస్ చేసుకున్నారు, మళ్ళీ సూట్ వేసిండ్రు, ఆ సూట్ ఇంతవరకు రానేలేదు. అది వీళ్ళ నిజాయితీ. సో ఎప్పుడైతే బీఆర్ఎస్ ఇది లేపిందో దాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేసిండ్రు, రెండవ ప్రయత్నము, లేలే బనకచెర్ల కాదు ఇప్పుడు నల్లమల్ల సాగరు అని కొత్త కథ పెట్టింది. అంటే కృష్ణలో కలిస్తే ట్రిబ్యునల్ అవార్డు ఉంది కదా, కృష్ణాలో కలవకుండా ఒక ఫేజ్ తగ్గించి గోదావరి నల్లమల్ల సాగరు అని రెండవ ప్రయత్నాన్ని వాళ్ళు చేపట్టినారు. అప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ పోరాడింది. మేము ప్రజెంటేషన్ ఇచ్చాం ఇక్కడనే. అసలు గోదావరిలో సర్ప్లస్ వాటరే లేదు. భారతదేశంలో సర్ప్లస్ వాటర్ మీద డిపిఆర్లు కన్సిడర్ చేయబడవు. ఈ దేశ చరిత్రలో సర్ప్లస్ వాటర్ మీద సెంట్రల్ వాటర్ కమిషన్ ఏ ప్రాజెక్టు కూడా అనుమతి ఇవ్వలేదు. అండ్ గతంలో ఎన్డబ్ల్యూడిటి సమావేశాల్లో సర్ప్లస్ వాటర్ లేనే లేదు గోదావరిలో అని స్పష్టంగా కేంద్రం చెప్పిన విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టింది. దాంతో ఏం చేసిండ్రు ఈరోజు చంద్రబాబు గారు, ఈ రెండు ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. దాంతో ఇప్పుడు ఏం చేసిందంటే కొత్తగా ఇప్పుడు థర్డ్ ప్లాన్, మూడవ ప్లాన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. ఆ మూడవ ప్లానే గోదావరి కావేరీ లింక్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరిట గోదావరి కావేరీ అనుసంధానము అనేటువంటి ఒక మూడో విషయాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్ మూడవ ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంది,
గతంలో ఈ గోదావరి